పూర్వం భీమనపురం అనే గ్రామములో భీమయ్య అనే వ్యక్తి నివసించేవాడు. భీమయ్య అమాయకుడు, లోకజ్ఞానం తెలియనివాడు. గ్రామములో ఎవ్వరు ఏ పని చెప్పినా ఆ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఊళ్ళో వాళ్ళు భీమయ్యను వట్టి అమాయకుడిగా చూసేవాళ్ళు. భీమయ్యకు బుద్ధిబలం శూన్యమైన కండబలం ఉంది. ఒకరోజు ఊరిలో ఒక పెళ్లికి పెద్ద పందిరి కట్టాలంటే భీమయ్యను కూడా తీసుకుని వెళ్లారు. భీమయ్య పందిరి కట్టడానికి వెళ్లటం అదే మొదటిసారి. చీకటి పడే సమయానికి పందిరి కట్టడం పూర్తి చేశారు. ఊళ్ళోని వాళ్ళంతా ఆకాశమంత పందిరి అని ఎంతో గొప్పగా పొగిడారు. ఇక భీమయ్య ఇంటికి చేరుకుని ఆ రాత్రి ఆరు బయట పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఇలా అనుకుంటాడు, ఎంత చిన్న పందిరి అయినా 4 గుంజలుంటాయి కదా, మరింత పెద్ద ఆకాశానికి ఒక స్తంభమైనా లేదే, అది పడితే ఇంకేమైనా ఉందా అని భయంతో ఎవరితో చెప్పుకుందామన్నా అందరూ నిద్రపోతున్నారు. భీమయ్య భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కింద కూర్చుని తన మనసులో ఇలా అనుకుంటాడు, ఆకాశం పడితే చెట్టు కొమ్మలైన తన ప్రాణాలు కాపాడుతాయిలే అని అనుకుంటాడు. ఆ రాత్రంతా చెట్టు కింద జాగారం చేశాడు భీమయ్య. తెల్లవారగానే భీమయ్య ఊళ్ళోకి వచ్చి కనిపించిన ప్రతి వాళ్లతో ఇలా చెబుతాడు, చిన్న పందిరికే 4 గుంజలుంటే ఇంత పెద్ద ఆకాశానికి ఎన్ని స్తంభాలుండాలి? ఒక్కటి కూడా లేదే, అది మీద పడితే మనమంతా చనిపోతాము, మనమంతా ఆకాశం లేని చోటికి వెళ్దాం అని ఆశ్చర్యంగా చెబుతాడు భీమయ్య. భీమయ్య మాటలు విన్న ఊరి ప్రజలందరూ ఇలా అనుకుంటారు, భీమయ్యకి పిచ్చి పట్టింది అని అందరూ నవ్వుకుని భీమయ్య మాటలను ఎవ్వరూ పట్టించుకోకపోవటంతో భీమయ్య ఇలా అనుకుంటాడు, వీళ్లకు బ్రతికే యోగ్యత లేదు, అందుకే నా మాట పట్టించుకోవటం లేదు, నేను మాత్రం ఆకాశం లేని చోటుకు వెళ్లి హాయిగా బ్రతుకుతాను అని అనుకుని ఊరి నుంచి బయలుదేరాడు భీమయ్య. అడవి దారిన ఎదురైన ప్రతి ఒక్కరికి తన భయాన్ని చెబుతున్నాడు భీమయ్య. వాళ్ళంతా అతన్ని యగాదిగా చూసి నవ్వుకుంటున్నారు. కొందరైతే ఎగతాళిగా, నీకేమన్నా మతిపోయిందా ఏంటి, అసలు ఆకాశానికి స్తంభాలేంటి అని అంటున్నారు. భీమయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు అని చిరాకు పడుతూ ఇంకా ముందుకు నడుస్తాడు. ఎంత దూరం వెళ్ళినా అడవి తరగటం లేదు, ఎక్కడా ఊరు తగలలేదు. ఒక చోట తల ఎత్తి చూస్తే చెట్ల మీదుగా ఆకాశం నీలంగా కనిపించింది. ఆకాశం లేని చోట చేరాలంటే ఇంకా నడవాలి అని మనసులో భయపడుతూ నడుస్తున్నాడు భీమయ్య. అలా చీకటి పడేదాకా నడిచిన భీమయ్య చెట్టు కింద ఆగుతాడు. అక్కడున్న ఒక యోగి భీమయ్య అలికిడికి కళ్ళు తెరిచి చూశాడు. భీమయ్య ఆయనను చూడగానే ఇలా అడుగుతాడు, మీరు కూడా ఆకాశం పడిపోతుందనేనా ఇంత దూరం వచ్చి చెట్టు కింద కూర్చున్నారు అని అడుగుతాడు. ఆయన చిరునవ్వుతో, ఆకాశం పడటమేమిటి అని అంటారు. భీమయ్య భయపడుతూ ఇలా అడుగుతాడు, చిన్న పందిరికే 4 గుంజలుంటాయి కదా, ఇంత పెద్ద ఆకాశం స్తంభాలు లేకుండా ఎంతకాలం పడకుండా ఉంటుంది అని అడుగుతాడు భీమయ్య. యోగి చిరునవ్వుతో ఇలా అంటారు, ఓ అదా నీ అనుమానం, ఆ సంగతి తీరిగ్గా రేపు ఉదయం చెబుతాను, ఈ రాత్రికి నిద్రపో అని చెప్తారు యోగి. యోగి మాటలు విన్న భీమయ్య ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోతాడు. మరుసటి రోజు భీమయ్య లేవగానే భీమయ్యతో యోగి ఇలా అంటారు, నాయనా, ఆకాశానికి స్తంభాలు లేవని కదూ నీ అనుమానం, నేను చెప్పింది చేస్తే నీ అనుమానానికి సమాధానం దొరుకుతుంది అని అంటూ ఇలా చెప్తారు. ఇటుగా వెళ్ళావంటే ఒక గ్రామం వస్తుంది. ఆ ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను తిట్టి భిక్షం పెట్టించుకుని సాయంత్రానికల్లా నా దగ్గరికి రా అని చెప్తారు యోగి. భీమయ్య ఆయన చెప్పిన మార్గాన్న ఊరికి వెళ్ళి ఊరిలో ఒక్కొక్క ఇంటి ముందు ఆగి ఇంట్లో వాళ్ళను తిడుతూ భిక్షం పెట్టమని అడగసాగాడు. అందరూ భీమయ్యని కొట్టబోయేవాళ్లే కాని ఒక్కరు కూడా భిక్ష వెయ్యలేదు.
ఇక ఆఖరణ ఓ ఇంటి ముందుకు వెళ్లి భిక్షం వెయ్యమని అరిచాడు. లోపలి నుంచి జవాబు లేకపోయేసరికి భీమయ్య తిట్లు ప్రారంభించాడు. ఇంతలో ఒక మహిళ వచ్చి, ఆలస్యమైంది, ఆకలితో అలమటించేవాడివి, కోపగించుకోకు నాయనా, ఆకలి బాధతో తిడుతున్నావని నాకర్థమయింది అంటూ తీసుకొచ్చిన అన్నం కూర భీమయ్యకు ఇచ్చింది. భీమయ్య ఆశ్చర్యపోయాడు. సాయంత్రం యోగి దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. భీమయ్యతో యోగి ఇలా అంటారు, చూసావా, నువ్వు తిట్టినా కోపం తెచ్చుకోకుండా ఆమె నీకు తిండి పెట్టింది. అటువంటి మహాతల్లులు 100కి 1,00,000కి ఒక్కరే ఉంటారు. నువ్వు కట్టే పందిరికి 4 గుంజలు, కాని అలాంటి మహాతల్లులు ఆకాశానికి స్తంభాలుగా ఉన్నారు. అందుకే ఆకాశం పడిపోదు అని చెప్తారు యోగి. తన భయాన్ని తీర్చిన యోగికి నమస్కరించి భీమయ్య అరణ్యంలోనే జీవించటం ప్రారంభించాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.